హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మనం కజ్జికాయల్ని హెల్తీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం ఇక్కడ ప్రెషర్ని యూజ్ చేసి అలాగే ప్రెషర్ యూజ్ చేయకుండా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎప్పుడు తినాలనిపించినా క్విక్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో నేను 2 కప్పుల దాకా వేసాను. ఒక కప్పు మైదా వేస్తున్నానండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు మైదా వేసి 1 స్పూను నెయ్యి, 1/2 స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మైదా వద్దు అనుకుంటే మైదాకి రీప్లేస్గా మీరు గోధుమ పిండినే యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి మనం చపాతీ ముద్దకి ఎలా కలుపుతామో అలా చపాతీకి కలిపినట్టు మనం ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేశాక ఇప్పుడు మరొక స్పూను నెయ్యిని వేసి బాగా మిక్స్ చేయాలి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఆయిల్ వేసుకొని అయినా కూడా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుదామండి. ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు, ఏ కప్పుతో అయితే నేను పిండి వేసానో అదే కప్పుతో 1 కప్పు నువ్వులు వేసాను. నువ్వులు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగేంత వరకు అంతసేపు కూడా మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయండి. ఇప్పుడు వేయించుకున్న ఈ నువ్వుల్ని మనం కంప్లీట్గా చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారాక మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టాలి. ఇక్కడ నేను 1 కప్పు, అదే కప్పుతో 1 కప్పు శనగపప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది నువ్వుల పొడిని కూడా నేను మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేశానండి. 1 కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను. నేను ఇది మిక్సీకి పట్టుకున్నానండి నేను. అలాగే 1.5 కప్పు దాకా బెల్లం వేస్తున్నాను. మీకు బెల్లం వద్దు అనుకుంటే చక్కెరకి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి. మీరు స్వీట్ చూసుకొని వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని బట్టి మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ని కానీ బెల్లంని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత పిండి ముద్దని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇలా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక చిన్న సైజు బాల్ని మనం తీసుకోవాలి. ఇలా కొంచెం పొడి పిండిని అప్లై చేసి నేను పైన చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ కజ్జికాయలకి పైన లేయరు ఎక్కువ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలా చూసుకోవాలండి. ఎక్కువ పిండి ముద్ద తీసుకోకుండా నేను చూపించిన విధంగా చిన్న సైజ్ బాల్ని తీసుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కజ్జికాయల ప్రెషర్ని తీసుకోవాలి. తీసుకున్నాక మీరు చూస్తే మరీ తిక్కుగా లేదండి, మరీ పల్చగాను లేదు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని ఇప్పుడు మనం కజ్జికాయల ప్రెషర్ మీద వేసుకొని స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 స్పూన్ దాకా పిండిని వేస్తున్నానండి స్టఫింగ్కి. వేసాక ఇప్పుడు క్లోజ్ చేసి బాగా ప్రెస్ చేయాలి. అప్పుడే బాగా అతుక్కొని పిండి ఏది కూడా బయట రాకుండా ఉంటుందండి. స్టఫింగ్ ఏది బయట రాకూడదు. ఇలా బాగా మిక్స్ చేశాక ఎక్స్ట్రా పిండిని మనం రిమూవ్ చేసేసేయాలి. చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా ప్రిపేర్ చేస్తున్నాను.
మీరు ఈ ప్రెషర్లో వేసినప్పుడు బ్యాక్ సైడ్ అసలు ప్రెస్ చేయకండి. బ్యాక్ సైడ్ ప్రెస్ చేశారు అంటే అది కట్ అయిపోయి మొత్తం స్టఫింగ్ అంతా బయట వచ్చేస్తుందండి. ముందు వైపు మాత్రమే మనం ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చాయండి ప్రెషర్లో. ఇప్పుడు మనం ప్రెషర్ లేకుండా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్నాక నేను పైన చూపిస్తున్న విధంగా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా మనం ఒక 2.5 స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసాక ఇప్పుడు ఎడ్జెస్ అంతటినీ కూడా మనం నీళ్ళతో తడుపుకోవాలండి. వాటర్ అప్లై చేసుకోవాలి ఎడ్జెస్ అంతటికి కూడా. ఇలా చుట్టూ వాటర్ అప్లై చేశాక నేను పైన చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, మనం కజ్జికాయల ప్రెషర్లో చిన్నగా వచ్చాయి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం పెద్ద సైజు వచ్చాయి. ఇప్పుడు పైన ప్యాటర్న్ కోసం నేను ఫోర్క్తో ప్రెస్ చేస్తున్నానండి. మరి గట్టిగా ప్రెస్ చేయకండి, స్టఫింగ్ బయట వచ్చేస్తుంది. ఇలా ఫోర్క్తో మనం ప్యాటర్న్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. కజ్జికాయల మిషన్ లేదు అనుకుంటే ఇలా హ్యాండ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక విధమైన కజ్జికాయలని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. నేను ఇక్కడ కచోరీ ప్రెషర్ని తీసుకున్నానండి. కచోరీ ప్రెషర్లో కూడా మనం కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ఎడ్జెస్ లేని గ్లాస్ని తీసుకొని దాంతో చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక నేను పైన చూపిస్తున్న విధంగా ఒక భాగాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక భాగాన్ని ఇంకొక వైపు కూడా వేసుకొని కొంచెం అలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేశాక ఇప్పుడు మనం స్టఫింగ్ వేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అన్ని సైడ్స్ కూడా బాగా ప్రెస్ చేయాలి. అప్పుడే పిండి మొత్తం బాగా అతుక్కొని స్టఫింగ్ బయట రాకుండా ఉంటుందండి. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండినంతటినీ కూడా తీసేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చింది. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా డిఫరెంట్గా చేయడం వల్ల. ఇప్పుడు ఇలా కూడా కొన్ని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాక ఇప్పుడు ఇంకొక వేని కూడా చూపించబోతున్నాను. ఇంకొక వేలో కూడా మనం చపాతీని ప్రెస్ చేసుకోవాలండి. ఇది కూడా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యిని అప్లై చేసి మొత్తం చపాతీ మొత్తం మనం స్ప్రెడ్ చేయాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్కి పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా చపాతీ మొత్తానికి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు పిండిని మొత్తాన్ని కూడా మనం ప్రెస్ చేయాలి. పిండి బాగా అతుక్కోవాలండి చపాతీ మీద. ఇలా ప్రెస్ చేశాక ఇప్పుడు మనం రోల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్నగా పిండిని కొంచెం కొంచెం రోల్ చేసుకోవాలి.
నిదానంగా చేసుకోవాలండి. పిండి చపాతీ చెక్కకి అతుక్కొని రంధ్రాలు పడిపోతుందండి. అప్పుడు స్టఫింగ్ మొత్తం బయట వచ్చేస్తుంది. సో స్లోగా మనం కొంచెం కొంచెంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేశాక ఇప్పుడు నేను పైన చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక నేను పైన చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేయాలి. ఇలా మొత్తం అన్నీ కూడా మనం ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా మనం ప్రెస్ చేసి పెట్టుకున్నాక తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేస్తున్నానండి. వీటిని ఎక్కువ శ్రమ పడే పని లేకుండా చాలా ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ప్రెస్ చేసుకోవడానికి టైం పడుతుంది కానీ ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం సరిపోతుందండి. ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకు ఎప్పుడు తినాలనిపించినా ఈజీగా అతి తక్కువ టైంలోనే మనము ఈ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అది డిఫరెంట్గా కూడా చేసాము అంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఇవి పిల్లలకి లంచ్ బాక్స్లుగా కానీ లేదు ఈవినింగ్ స్నాక్గా కానీ ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.